అది 2003 అక్టోబర్ 1 తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్నారు నాటి సీఎం చంద్రబాబు. ఆయన కాన్వాయ్ అలిపిరి టోల్గేట్ దాటింది. అక్కడి వినాయకుడి గుడి తర్వాత వచ్చే మలుపులకు వెళ్లేసరికి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున దుమ్ము పొగతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. అయితే కొన్ని క్షణాల్లోనే చంద్రబాబు కారుపై బాంబు దాడి జరిగింది అనే విషయం అర్థమైంది అందరికీ. పేలుడు తాకిడికి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు గాలిలోకి దూసుకెళ్లి పక్కకు పడింది. ఈ ఘటనలో గాయపడ్డ చంద్రబాబును సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారని అనుకుంటున్నారా? ఉంది, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న కొల్లం గంగిరెడ్డి ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారారు. ఎందుకంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారట. నిజానికి ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే చాలు మీడియాలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వినపడే పేరు కొల్లం గంగిరెడ్డి. అసలు పుష్పలో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటం, ఆ దొంగలను చెక్ పోస్టులను దాటించడం లాంటి సీన్స్ అన్నీ కూడా గంగిరెడ్డి రియల్ లైఫ్ స్టోరీని మనకు తలపిస్తూ ఉంటాయి. అంతర్జాతీయ స్మగ్లర్గా గంగిరెడ్డి ఫేమస్ కూడా. పెద్దల సహకారంతో వ్యవస్థలను మేనేజ్ చేసి వేల కోట్లాది రూపాయలు విలువైన ఎర్రచందనాన్ని గంగిరెడ్డి జిల్లాలు రాష్ట్రాలనే కాదు ఏకంగా దేశాలే దాటించేశాడని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు అంచనాలకు అందని విధంగా ఎర్రచందనాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలు ఈ గంగిరెడ్డిపై ఉన్నాయి. స్మగ్లింగ్కు సంబంధించి గంగిరెడ్డిపై మొత్తం 26కు పైగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇంకా ఆయన తిరుపతి, కడప, చెన్నై తదితర ప్రాంతాల్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తాడు అన్న ఆరోపణలు సైతం అతనిపై ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా పాలిటిక్స్లోనూ గంగిరెడ్డికి ప్రవేశం ఉంది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఆయన వైసీపీ కీలక నేతగా కూడా ఉన్నారు. ఇన్నాళ్లు కడప వైసీపీలో కీలక నేతగా ఉన్న గంగిరెడ్డి అనూహ్యంగా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు అన్న టాక్ కూడా ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా సాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్గా పేరున్న వ్యక్తిని చేర్చుకుంటే తమ పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్న అభిప్రాయం కూడా మరికొందరు బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అలిపిరిలో చంద్రబాబుపై బాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి ఓ పారిశ్రామికవేత్త హత్యలోనూ కూడా కీలక నిందితుడిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో నకిలీ పాస్పోర్ట్తో ఆయన దేశం విడిచి పారిపోయాడు. దుబాయ్, మలేషియా, సింగపూర్, శ్రీలంకలో ఆయన తలదాచుకుంటున్నాడు. 2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గంగిరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఆచూకీ కోసం ఇంటర్పోల్ సైతం ఆశ్రయించారు. దీంతో గంగిరెడ్డిపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది. ఎట్టకేలకు 2015లో మారిషస్లో ఆయనను పట్టుకుని ఏపీకి తీసుకుని వచ్చారు. దీంతో 2015 నుంచి 2019 వరకు కడప జైల్లో ఉన్న గంగిరెడ్డి 2019 తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత పాలిటిక్స్లో యాక్టివ్గా మారారు. ఇదిలా ఉంటే కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే గంగిరెడ్డి బీజేపీలోకి చేరుతున్నాడన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. మరోవైపు చంద్రబాబుపై జరిగిన అలిపిరి బాంబ్ బ్లాస్ట్లో కీలక నిందితుడిని చేర్చుకుంటే టీడీపీ ఎలా స్పందిస్తుంది అనే అంశంపై కూడా ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంటోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.